गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन। भवंडर बाबा, ये भवंडर बाबा कहाँ से आया? मध्य प्रदेश इंदौर मध्य प्रदेश నుంచి వచ్చారు ఈ బాబా గారు। 3 సంవత్సరాల నుంచి 1,00,000 కిలోమీటర్ల పైగా ఇప్పటికి ఈ మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తున్నారు। ఇతను ఏం చేస్తున్నాడంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు మన హిందూ దేవీ దేవతల్ని అగ్గిపెట్టెల మీద, గుట్కాల మీద, సిగరెట్ల మీద, తర్వాత రకరకాలుగా చెడు అలవాట్లు ఉన్నటువంటి వాటి మీద మన హిందూ దేవతల్ని ముద్రించి వీటిని కించపరుస్తున్నారని చెప్పేసి ఈ బాబా మోటార్ సైకిల్ మీద ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు। ఈ బాబా ఈ మాటల్లో ఒకసారి వినండి, ఈ బాబా ఏమంటున్నారో ఒకసారి వినండి। 1,00,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఈ రోజు అయోధ్యకు వచ్చాడు। ధర్మంగా జీవించాలి ప్రతి మానవుడు, మన ప్రభుత్వాలే కావాలని కూడా మన దేవీ దేవతల్ని ప్రింట్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాయి। కాబట్టి ఇటువంటి ఏ ప్రభుత్వాలు అయితే ప్రోత్సహిస్తున్నాయో ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ బాబా ఈ మోటార్ సైకిల్ యాత్రను చేశారు। 1,00,000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ రోజు అయోధ్యకు వచ్చారు। అయోధ్య మన నిర్మాణం యొక్క శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి బాబాకు ఇన్విటేషన్ అందింది। ఇన్విటేషన్ తో భాగంలో ప్రక్రియగా బాలరాముని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఈ బాబా వచ్చారు। ఈ బాబాకు ఒకసారి ఈ బాబాతో మాట్లాడారు। जय श्री राम, जय श्री राम, सभी राम भक्तों को जय श्री राम। आपको मैं टीवी में देखा, बहुत खुश। 1,00,000 किलोमीटर 3 साल पूरे भारत में हमने अयोध्या जी का इन्विटेशन दिया है और एक अपील करी है, जो हिंदू देवी देवता के फोटो होते हैं हम लोग मिलके इसको बंद करें। ये सनातन धर्म का अपमान है। 500 साल बाद हमारा सम्मान, हमारा गर्व हमको प्राप्त हुआ है, तो राम जी को हम ये चित्रों का अपमान बंद करके उनके चरणों में एक अपमान से सम्मान की भेंट चढ़ाएंगे, तो ये सबसे बड़ी उनको भेंट होगी। जय श्री राम। 500 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యలో మళ్ళీ ప్రతిష్ఠించబడుతున్నాడు। రామరాజ్యం కావాలి। యువకులు కూడా ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలు కావద్దు। ఆ చెడు అలవాట్లు ఏవైతున్నాయో వాటిపైన మద్యం మీద గానీ, తర్వాత ఇటువంటి గుట్కాలు, సిగరెట్ల మీద గానీ దేవీ దేవతల ముద్రలు ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి। యువతను కూడా ఆదర్శపరంగా రాముడు చూపించిన బాటలో నడవాలని చెప్పేసి ఈయన 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నాడు। జై శ్రీరామ్।